ఎలా అనిపిస్తుంది పెద్ద నుంచి రిలీజ్ అయిన సాంగ్ మీకు? ఇందాక రిలీజ్ అయిందండి. ఆ సాంగ్ పలకాలంటే కూడా నోరు తిరగట్లేదు, అల్లెల్లుల్లా అని అంటుంది. కానీ ఆ సాంగ్ మాత్రం అయితే వింటుంటే బాగుంది, నోరు తిరగట్లేదు. నిజంగా చెప్తున్నా, అసలు ఐటమ్ సాంగ్ అది ఒక డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంది. మన రామ్ చరణ్ గారి డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. అసలు బుచ్చిబాబు గారు అసలు నిజంగా మీరు ఒక వేరే లెవెల్ సార్. నిజంగా బెస్ట్ ఉంది. సాంగ్ వింటుంటే జస్ట్ 25 సెకండ్స్ ఉంది జస్ట్ ప్రోమో, కానీ అది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అల్లెల్లో అది ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. అది ఎంత ఏదైనా ప్రాక్టీస్ అవుతలేదు, అది నో తిరగట్లేదు ఫస్ట్. కానీ కొంచెం అప్పుడు ప్రాక్టీస్ చేస్తా. అల్లెల్లమ్మ అని ఉంది. శృతి హాసన్ గారు నిజంగా ఇంత లుకింగ్, ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తారండి మీరు. నిజంగా అసలు నిజంగా మన పెద్ద సినిమాలో హీరోయిన్ లాగా ఉన్నారు సేమ్ ఆ సాంగ్లో మీరు. చాలా బాగా అనిపించింది అసలు. ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, ఆ ఎలివేషన్స్, ఆ బ్యాక్డ్రాప్, ఆ డాన్స్ అదిరిపోయింది అసలు. అంటే ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ ని పెడదాం అనుకున్నారు, తర్వాత శృతి హాసన్ ని తీసుకున్నారు. సో దాని గురించి మృణాల్ ఠాకూర్ ని పెడదాం అనుకున్నారు, కానీ బుచ్చిబాబు గారు ఏదైనా ఒక ప్లాన్ తో వెళ్తారు. కానీ శృతి హాసన్ పెట్టినా కూడా చాలా బెస్ట్ ఉంది, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ పెద్ద సినిమాలో ఇంతమందికి సాంగ్ వైరల్ అయింది కదా మొన్న, చిక్కిడి చిక్కిడి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లాగా రేపు ఇది కూడా వైరల్ అవుతుందండి. చాలా బాగుంది ఐటమ్ సాంగ్. ఈ సినిమా కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, పెద్ద మూవీ కోసం. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అండ్ శృతి హాసన్ గారు ఓన్లీ ఐటమ్ సాంగ్ వరకే. మన జాన్వీ కపూర్ గారు అయితే ఒక లెవెల్. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఇట్టు కొట్టారు, ఇది కూడా ఇట్టు కొడతారు శృతి హాసన్. అది మన జాన్వీ కపూర్ గారు. నిజంగా మీరు చాలా బాగుంటారండి. మీ యొక్క డ్రెస్సింగ్ కానీ మీ గ్లామరు అది అదిరిపోయింది అసలు. నిజంగా అసలు నాకు మాటలు రావట్లేదు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాము. ఈసారి పెద్ద మూవీ టాప్లో ఉంటుంది. పుష్ప 2 కాదు, పుష్ప 1 కాదు, ట్రిపుల్ ఆర్ కాదు, బాహుబలి కాదు, బాహుబలి 2 కాదు, పెద్ద మూవీ వస్తుంది. రాసి పెట్టుకోండి, రికార్డులు కొడుతుంది. ఇది 100% పక్కా. ఎలా అనిపించింది పెద్ద నుండి రిలీజ్ అయిన సాంగ్? ఎక్సలెంట్గా ఉందమ్మా, ఎక్సలెంట్గా ఉంది. కేవలం ఇది ప్రోమో మాత్రమే, రేపు ఫుల్ సాంగ్ వస్తుంది. యాక్చువల్గా ఈ ప్రోమోలో మనకి రామ్ చరణ్ గారు, శృతి హాసన్ గారు కనిపించారు. హైలీ ఎనర్జెటిక్ స్టెప్స్ అయితే, మూమెంట్స్ అయితే మనకు కనిపించినాయి. వాస్తవానికి చెప్పాలంటే స్టెప్స్తో ఇద్దరు, రామ్ చరణ్ గారు అటు శృతి హాసన్ ఇద్దరు కూడా పోటాపోటీగా ఎరగొట్టేశారు. చిన్న స్టెప్ అయితే మనకు ప్రోమో కింద చూపించారు. రేపు అయితే ఫుల్ సాంగ్ మనకి రిలీజ్ అయ్యే అవకాశం కాదు, రిలీజ్ అవుతుందని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ విధంగా ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా మనకి ఈ సాంగ్ థియేటర్లో పడుతున్నప్పుడు మాత్రం ఇంకా మనకి బీభత్సం, ఇంకా హై లెవెల్ ఎనర్జీ ఉంటుంది అంటంలో సందేహం లేదు. ఈ పాటకు సంబంధించి మనకి అది సెకండ్ హాఫ్లో వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే ఒక రంగస్థలం నుంచి ఆ ఫార్మాట్లో ఇది వస్తున్నా కానీ ఇది పూర్తిగా ఒక పోరాట యోధుడి, ఒక మల్లి యుద్ధ యోధుడి కథ, అలాగే క్రికెటర్ కథ, అలాగే ఒక రెజ్లర్, అది మల్ల యుద్ధం లేకపోతే కుస్తీ పోటీ అనుకోండి. 3 రకాల పాత్రలతో రామ్ చరణ్ గారు వస్తున్నారు. వచ్చిన ప్రతి లుక్ కూడా మనకి పాజిటివ్గా నచ్చింది. ఈ హల్లెలో హల్లో హల్లోలో అన్న ఈ సాంగ్ మనకి ప్రోమో కింద ఇందాక రిలీజ్ అయింది. రేపు అయితే ఫుల్ సాంగ్ చూస్తే మనకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అంటలో సందేహం లేదు. ఇది యాక్చువల్గానండి ఐటమ్ సాంగ్. వాస్తవానికి ఐటమ్ సాంగ్ అంటే సిచ్యువేషనల్గా కూడా ఉండొచ్చు, అందుకనే జాహ్నవి కపూర్ గారు వచ్చి ఉంటారు. అయితే ఏంటంటే మెయిన్ థీమ్ మాత్రం అటు శృతి హాసన్, రామ్ చరణ్ గారి మీద ప్రొజెక్ట్ చేసింది. అది సినిమా చూస్తేనే కానీ మనం చెప్పలేం. ఏదైనా సరే సాంగ్ అయితే కొంచెం హైలీ ఎనర్జెటిక్గా ఉంది, అందులో నో డౌట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా మనం రామ్ చరణ్ గారి స్టెప్స్ చూడడానికే మనకి కళ్ళు సరిపోవేమో అన్నంత గొప్పగా అయితే మూమెంట్స్ ఉన్నాయి. ఎలా ఉండబోతుందండి మరి పెద్ద అయితే June 4th ఒక పండగ అన్నమాట. మనకి ప్రతి సంవత్సరం ఇదివరకు ఏంటంటే సంక్రాంతి, దీపావళి, లేకపోతే దసరా, వినాయక చవితి, శ్రీరామనవమి అని అనుకునేవారు కదా. ఇప్పుడు ఏంటంటే మనకు నచ్చిన హీరోలు వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు పండగ కింద తయారైపోయింది. అంత గొప్పగా పెద్ద June 4th అయితే అందరినీ అలరిస్తుంది అంటంలో సందేహం లేదు. ఈ మంత్ ఎండింగ్ ఏంటంటే మనకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగే అవకాశం ఉందమ్మా. ప్రమోషన్స్ కూడా కొంచెం విగరస్గానే జరుగుతున్నాయి. ఓవరాల్గా ఏంటంటే పెద్ద మాత్రం పెద్దగానే కొడుతుంది అంటంలో సందేహం లేదు. ఎక్సలెంట్.
నమస్కారం అండి. నమస్తే అమ్మా. పెద్ది సినిమా నుంచి ఒక కొత్త సాంగ్ మళ్ళీ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న సాంగ్స్, రిలీజ్ అయిన సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో ఇది కూడా అంతే మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు ఆ సాంగ్ చూశాను, కొంచెం వచ్చింది. జాన్వీ కపూర్, ఇటు శృతి హాసన్, ఇటు జాన్వీ కపూర్. ఏంటి ఆ సాంగు, ఆ స్టెప్పులేంటి? ట్రైలర్ చూసిన తర్వాతనే మైండ్ బ్లాక్ అయిపోయింది. రామ్ చరణ్ గారికి ఇంత డ్యాన్స్లో ఇంత టాలెంట్ ఉందనే త్రిపురాలో చూసాము, కానీ దీంట్లో కూడా సూపర్ వేశారు. ఆ సాంగ్ చూశానమ్మా, చాలా బాగుంది నిజంగా. శృతి హాసన్ కూడా అంటే మూవీస్ ఆమెకి లేవు కాబట్టి ఈ సాంగ్లో తీసుకున్నారు కాబట్టి, ఒక సాంగ్లో యాక్ట్ చేసింది కాబట్టి శృతి హాసన్ రామ్ చరణ్ గారి పక్కన చాలా బాగా సెట్ అయిపోయింది. ఎంత బాగా సెట్ అయిందంటే మామూలుగా సెట్ అవ్వాలా, చాలా బాగుంది ఆ సాంగ్లో. సాంగ్ స్టెప్స్ కానీ వాళ్ళ లుక్స్ కానీ ఎలా అనిపించాయి? బాగుంది స్టెప్స్, అదే చెప్తున్నాను కదా, స్టెప్స్ బాగా సూపర్ వేశారు. ఇద్దరి మధ్యలో రామ్ చరణ్ గారు ఒక ఊపేశారు, మామూలుగా కాదు, దుమ్ము దులిపేశారమ్మా, మామూలు దుమ్ము కాదు. సినిమా చూస్తే మాత్రము ఆ సినిమా చూడాలి మనం, అందుకే సాంగ్ కొంచెమే రిలీజ్ చేశారు, మొత్తం రిలీజ్ చేస్తే బాగుండదు కదా. పాటలో కూడా షర్టుకి చీరకి చిక్కుపడాలని అంటున్నారు. అంటే ఇప్పుడు షర్టుకి చీరకి ముడి పడాలని చెప్పాడా, చిక్కు పడాలని చెప్పాడా? అవును, డ్యాన్స్ చేసేటప్పుడు ఆ మాత్రం చిక్కు పడదా ఏంటి? ఆయన షర్టు మామూలు షర్టు, ఆమెది వర్క్ది డ్రెస్ ఉంటుంది, అది చిక్కు పడుతుందేమో డ్యాన్స్ చేసేటప్పుడు. ఆ మాత్రానికి చిక్కు పడాలి, అది పడాలని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు పాపము? అది ఎలా ఉంటుంది అంటారు పెద్ద మూవీ ఎలా ఉంటుంది అంటున్నారు. పెద్ద మూవీ గురించి 3 రోజుల నుంచి వాగాను, మాట్లాడాను, మామూలుగా మాట్లాడలేదు. దులిపేస్తారు, ఎందుకంటే ట్రైలరే అంత బాగుందంటే. స్పోర్ట్స్కి సంబంధించిన సినిమా ఇది. స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, అందరు చూడదగిన సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలి వెళ్ళి అందరూ. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరికి పిచ్చి అలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. పెద్ద మూవీ బ్లాక్ బాస్టర్ మూవీ అంతే.